శ్రీమాత్రే నమః. గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి పండగగా చేసుకునేదే వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రత కథను గురించి తెలియజేస్తాను. కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన వద్దకు వచ్చి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు పొంది సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతాన్ని ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలిగించే ఒక వ్రతం ఉంది. అదే వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చేయాలి. పార్వతీదేవి, ఓ లోకరక్షక, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, దీని విధానం ఏమిటి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పూర్వం మగధ దేశంలో కుండీనపురం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మంచి భర్తను అత్తమామలను కలిగి సేవకుల పట్ల దయ దాన గుణముతో నిండి ఉన్నది. అటువంటి చారుమతికి ఒక రాత్రి వేళ లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీకు అనుగ్రహం ఇవ్వడానికి వచ్చాను. శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన వరాలను ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైపోయినది. చారుమతి నిద్రలేచి చూస్తే అదంతా కళ అని తెలుసుకొని తన కలలో జరిగిన వృత్తాంతాన్నంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా చెప్పింది. వారు ఎంతో సంతోషించి వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా చేయమని చెప్పారు. చారుమతి కళను గురించి విన్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారి భాగ్యోదయం వల్ల శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం వచ్చింది. చారుమతితో పాటు ఆ పట్టణ స్త్రీలు అందరూ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి చారుమతి ఇంటిలోకి ఒక ప్రదేశంలో ఆవు పేడతో అలికి మండపం ఏర్పరిచి ఆసనం వేసి దానిపై బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేశారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తియుక్తులై సాయంకాలం పూజ చేశారు. ఏ విధంగా పూజ చేయాలి అనగా, ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించాలి. కలశంలో గంగాజలం, పువ్వులు, అక్షంతలు వేసి మామిడి కొమ్మలతో అలంకరించి పైన కొబ్బరికాయను ఉంచి ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఉంచి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. పద్మాసనే పద్మగరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాదులతో పూజ చేశారు. 9 పోగులు గల తోరణాలను కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి రకరకాల పిండి వంటలు పండ్లతో నైవేద్యం సమర్పించి ప్రదక్షిణలు కూడా చేశారు. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క విధంగా ఫలితాన్ని వచ్చిందట. మొట్టమొదట ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్లకు గల్లు గల్లుమనేటువంటి శబ్దంతో గజ్జెలు మొదలైనటువంటి ఆభరణాలు కలిగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చేసేగానే ఆ స్త్రీలందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతితో పాటు ఆ స్త్రీలందరికీ ఇల్లు, ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయారు. రథాలు, ఏనుగులు, గుర్రాలతో వారి ఇళ్ల నుండి వచ్చి వారి ఇంటికి తీసుకువెళ్లారు. వారు మార్గం మధ్యలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ వరలక్ష్మీదేవి కలలో ఆమెకు అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి చారుమతి మొదలైన స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాది అభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో సుఖంగా జీవించారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని 4 వర్ణముల వారు కూడా చేయవచ్చును. అట్లు చేసిన వారికి సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వ రోగాలను, సకల రుణాలను హరించి సర్వత్ర రక్షణ చేకూరుస్తుంది. ఈ వ్రతం ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్త, పిల్లల యొక్క దీర్ఘాయువు,
ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు శ్రేయస్సు కోసం చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్ములను కూడా పూజించిన ఫలితాన్ని కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. వ్రతకథ సమాప్తః.